సూర్య భగవానుడు జన్మించిన తిథిని రథసప్తమిగా జరుపుకుంటాం. ఆ రోజున సూర్యుని కిరణాల శక్తి జిల్లేడు ఆకులలో నిక్షిప్తమై ఉంటుందని పురాణాలు చెబుతాయి. 7 జిల్లేడు ఆకులను తలపై, భుజాలపై ఉంచుకుని నదీ స్నానం లేదా గృహస్నానం చేసే సమయంలో ఈ శ్లోకాలను పఠిస్తారు. ఇది సూర్యారాధనలో ఒక ముఖ్య భాగం. ఫలితం 7 జన్మల పాప పరిహారం, ఆరోగ్యం, శోక నివారణ. సప్త సప్తి ప్రియే దేవి సప్తలోకైక దీపికే సప్త జన్మార్జితం పాపం హర సప్తమి సత్వరం. 7 గుర్రములు వాహనముగా గల సూర్యునికి ప్రీతిపాత్రమైన ఓ సప్తమీదేవి, 7 లోకములకు ఏకైక దీపము వంటిదానా, గత 7 జన్మల నుండి నేను ఆర్జించిన పాపములను తక్షణమే హరించివేయుము. యన్మయాత్ర కృతం పాపం పూర్వం సప్తసు జన్మసు తత్సర్వం శోకమోహౌచ మాకరీ హంతు సప్తమి. పూర్వపు 7 జన్మలలో నా చేత ఏ పాపమైతే చేయబడినదో ఆ పాపమును మరియు దానివల్ల కలిగే శోకమును మాకరి సప్తమి నశింపచేయుగాక. నమామి సప్తమీం దేవీం సర్వపాప ప్రణాశినీం సప్తార్కపత్ర స్నానేన మమ పాపం వ్యాపోహతు. సమస్త పాపములను నాశనము చేసే సప్తమీదేవికి నమస్కరిస్తున్నాను. 7 జిల్లేడు ఆకులను ధరించి చేసే ఈ స్నానము ద్వారా నా పాపమంతా తొలగిపోవుగాక. సప్త సప్తి వహ ప్రీత సప్తలోక ప్రదీపన సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర. 7 గుర్రములను నడిపేవాడా, 7 లోకములను ప్రకాశింపజేసేవాడా, ఓ దివాకర, ఈ అర్ఘ్యాన్ని స్వీకరించుము. యదా జన్మకృతం పాపం మయా జన్మసు జన్మసు తన్మే రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమి. ఏతజ్జన్మకృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ ఏ పునః. ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి. సప్త సప్త మహాసప్త సప్తద్వీపా వసుంధర శ్వేతార్క పర్ణమాదాయ సప్తమి రథ సప్తమి. సూర్య భగవానుని అనుగ్రహంతో అందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షిస్తూ రథసప్తమి శుభాకాంక్షలు.